హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ రీసెంట్గా లాంచ్ అయింది. ప్రజెంట్గా దీని టాప్ వేరియంట్ ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ అయితే మన ముందుంది. రెగ్యులర్ క్రెటాతో పోలిస్తే క్రెటా ఎలక్ట్రిక్లో ఏమేమి ఎక్స్ట్రా ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీని కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా దీంట్లో ఎన్ని ఎలక్ట్రిక్ మోటార్స్ ఉన్నాయి, దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, ఫైనల్గా దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గో. స్టార్ట్ బటన్ మనకు రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ అలా టచ్ చేయగానే చూడండి, ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ కాదు కాబట్టి ఎలాంటి నాయిస్ అయితే ఉండదు. మనకి చాలా సైలెంట్గా ఉంటుంది. ఏసీ కూడా ఆన్ చేయలేదు కాబట్టి చాలా క్వైట్గా ఉంటుంది అన్నమాట. మనం ఎక్సలేటర్ ఇచ్చినా కూడా మనకు ఎలాంటి సౌండ్ అయితే రాదు. రన్నింగ్లో కొంచెం మనకు టైర్ నాయిస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి రన్నింగ్లో కార్ మూవ్ అవుతున్నట్టుగా ఆ టైర్ నాయిస్, ఆ ఎయిర్ నాయిస్ వస్తుంది తప్ప మనకు ఎలక్ట్రిక్ మోటార్ కాబట్టి ఎలాంటి నాయిస్ అయితే రాదు. ఓకే, నేను బ్రేక్ మీద నుంచి కాలు రిలీజ్ చేస్తున్నా. ఏమాత్రం ఎక్సలేటర్ ఇవ్వకుండా ఇద్దరం ఉన్నాం కారులో. ఎలా మూవ్ అవుతుందో ఒకసారి చూద్దాం. చూడండి, దీంట్లో చాలా పవర్ఫుల్ మోటార్ ఇస్తున్నారు కాబట్టి క్రీప్ ఫంక్షన్ చాలా బాగుంది. చూడండి, చాలా ఏమాత్రం ఎక్సలేటర్ ఇవ్వకపోయినా చాలా ఫాస్ట్గా మూవ్ అయితే అవుతుంది. మనం ఎక్సలేటర్ కూడా ఇద్దాం చిన్నగా. వావ్, చూడండి ఎక్సలేటర్ అలా ప్రెస్ చేయగానే ఎక్సలేటర్ అలా ప్రెస్ చేస్తే చాలు చాలా ఫాస్ట్గా పికప్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు 51.4 kWh బ్యాటరీ సెటప్తో వచ్చేటువంటి ఎలక్ట్రిక్ మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క పవర్ దగ్గర దగ్గర 170 bhp పవర్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు అదే ఇంకొక మోటార్ చూసినట్లయితే 42 kWh బ్యాటరీతో వచ్చేటువంటి మోటార్ అయితే మనకు దాంట్లో 133 bhp పవర్ అయితే వస్తుంది. టార్క్ మాత్రం రెండిట్లో సేమ్ ఉంటుంది. అంటే 255 Nm టార్క్ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది. కానీ ఈ రెండు మోటార్స్కి పవర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి, జస్ట్ మనం ఇప్పుడు ఎకానమీ మోడ్లోనే ఉన్నాం. ఎకానమీ మోడ్లో ఉంటేనే ఇంత పవర్ఫుల్ పికప్ ఉన్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను జస్ట్ చూడండి స్పోర్ట్స్ మోడ్లోకి అలా కన్వర్ట్ కాగానే ఆటోమేటిక్గా నేను ఎక్సలేటర్ ఇవ్వకుండానే చూడండి చాలా షార్ప్ ఎంగేజ్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ అలా ఎక్సలేటర్ మీద అలా కాలు అలా పుష్ చేయగానే చాలు అలా పికప్ అయితే తీసుకుంటుంది అనమాట. ఫ్రెండ్స్, క్రెటా ఎలక్ట్రిక్లో NMC బ్యాటరీ ఇస్తున్నారు. అంటే నికెల్, మ్యాంగనీస్, కోబాల్ట్ మిక్స్చర్తో తయారు చేసినటువంటి బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. మిగిలిన కంపెనీస్ లైక్ టాటా లాంటి కార్స్లో LFP బ్యాటరీస్ ఇస్తున్నారు. LFP బ్యాటరీస్ అంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ మిక్స్చర్తో తయారు చేస్తారు. జనరల్గా LFP బ్యాటరీస్ యొక్క లైఫ్ సైకిల్ NMCతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. NMC బ్యాటరీస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ స్పేస్లోనే ఎక్కువ ఎనర్జీని హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అందుకే ఈ బ్యాటరీస్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. వెహికల్ పైన అయితే మనకు 3 years ఆర్ 1,60,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. కానీ బ్యాటరీ పైన అయితే మనకు 8 years వరకు అయితే వారంటీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫీచర్స్ మనం గమనించినట్లయితే రెగ్యులర్ క్రెటా లాగానే చాలా బ్యూటిఫుల్గా కనిపించేటువంటి LED DRL అనేది సేమ్ అదే రకంగా ఉంటుంది. డిజైన్ ఏమాత్రం చేంజ్ చేయలేదు. అదేవిధంగా హెడ్లైట్ సెటప్ కూడా LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సెటప్ కూడా సేమ్ అదే సెటప్ అయితే వస్తుంది. కానీ గ్రిల్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ క్లోజ్డ్ గ్రిల్, ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి టోటల్ క్లోజ్డ్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి ఇక్కడ క్యూబ్స్ లాగా స్క్వేర్ టైప్లో చాలా అట్రాక్టివ్గా డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్లాస్ లోపల కూడా ఇదే డిజైన్ కూడా ఇక్కడ మనకు ఈ గ్లాస్ లోపల కూడా ప్రొవైడ్ చేశారు. ఇంజన్ ఆన్లో ఉండి రన్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ ఫ్లాప్స్ అనేవి మనకు ఏరోప్లేన్లో కనుక ఏరోప్లేన్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నప్పుడు ఆ వింగ్స్ ఎలా ఓపెన్ అవుతాయో ఈ ఫ్లాప్స్ అయితే సేమ్ అదే విధంగా ఓపెన్ అయితే అవుతున్నాయి. ఇది ADAS Level 2 ఫీచర్స్తో మనకు వస్తుంది కాబట్టి దానిలో భాగంగా మనకు ఫ్రంట్ కెమెరా అండ్ రాడార్ అనేది ఫ్రంట్లో వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్లో విండ్షీల్డ్ మీద కూడా మనకు ఎక్స్ట్రా కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో మనకు 4 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే సిల్వర్ స్కిడ్ ప్లేట్ అనేది ఫ్రంట్లో కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో 17 inch LI వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గుడ్డియర్ టైర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ ఆర్చ్ అండ్ బాడీ క్లేడింగ్ వస్తుంది. అదేవిధంగా మనకు మధ్యలో మిడిల్లో చూసినట్లయితే ఇక్కడ
సాటిన్ సిల్వర్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎం విత్ టర్న్ ఇండికేటర్ ఉంటుంది. అదేవిధంగా మనకు కింద 360 డిగ్రీ కెమెరా లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా డ్రైవర్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకు హ్యుండై లోగో ప్రొజెక్టర్ ల్యాంప్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ కలర్, డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ వైపు అయితే మనకు రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంటుంది. పైన చూసినట్లయితే రూఫ్ రైల్స్ సిల్వర్ ఫినిషింగ్ రూఫ్ రైల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రియర్లో కూడా మనకు 4 డిస్క్ బ్రేక్సే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది రెగ్యులర్ క్రెటాలో మనకు 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తుంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో లభిస్తుంది ఫ్రెండ్స్. రెగ్యులర్ క్రెటా ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. ఓన్లీ ఇక్కడ ఎలక్ట్రిక్ బ్యాడ్జింగ్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఈ స్క్వేర్ టైప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకు ఎక్స్ట్రా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్లోనే మనకు రివర్స్ లైట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇంటిగ్రేట్ చేశారు. అదేవిధంగా మనకు సాటిన్ సిల్వర్ ఫినిషింగ్ తోటి మనకు స్కిడ్ ప్లేట్ వస్తుంది. అటువైపు క్రెటా బ్యాడ్జింగ్ ఉంటుంది. దీంట్లో మనకు 433 లీటర్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. మనం మాన్యువల్గానే మనం ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేయాల్సి ఉంటుంది. బిగ్ సైజ్ పార్సెల్ ట్రే వస్తుంది. అదేవిధంగా బూట్ ల్యాంప్ వస్తుంది. కింద స్పేర్ వీల్ కూడా స్టీల్ స్పేర్ వీల్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఈ వెహికల్తో పాటుగా ఈ స్మాల్ సైజు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్తో ఛార్జ్ చేసినట్లయితే దగ్గర 12 అవర్స్ వరకు టైం అయితే తీసుకుంటుంది. అలా కాకుండా మనకు 11 కిలోవాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కనుక మనం ఇంట్లో కనుక ఇన్స్టాల్ చేయించుకున్నట్లయితే వీళ్ళే ఫ్రీగా ఇన్స్టాల్ అయితే చేసిస్తారు. ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకు బిగ్ సైజ్ అంటే లాంగ్ రేంజ్ బ్యాటరీ అనేది 4 hours 50 minutes టైం తీసుకుంటుంది. అదేవిధంగా 42 kWh బ్యాటరీ అనేది మనకు 4 hours టైం తీసుకుంటుంది. అలా కాకుండా మనం పవర్ స్టేషన్స్లో 50 kWh ఫాస్ట్ ఛార్జర్తో కనుక మనం ఛార్జ్ చేసినట్లయితే జస్ట్ 58 minutesలో ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అలా కాకుండా హ్యుండై క్లైమ్ చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చేటువంటి అప్డేట్లో 100 kWh ఛార్జర్తో కనుక మనం ఛార్జ్ చేసినట్లయితే జస్ట్ 25 to 30 minutesలోనే ఇది ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. డ్రైవర్ సైడ్ ఏంటంటే మెమరీ ఫంక్షన్ 2 మెమరీ ఫంక్షన్స్ అయితే మనం ప్రీసెట్ అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. సాటిన్ సిల్వర్ ఫినిషింగ్లో డోర్ హ్యాండిల్ ఉంటుంది. ఇక్కడ ట్వేటర్ బోస్ కంపెనీ ప్రీమియం స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 లీటర్ బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ అయితే డోర్ పైన మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టాప్ వేరియంట్లో మనకు 8-way ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సీట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా వేరియంట్స్లో 6-way ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ టాప్ వేరియంట్లో చూసినట్లయితే 8-way ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఇలా మనం థై సపోర్ట్ కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. లెదర్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ 2 seats కూడా మనకు వెంటిలేటెడ్ ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ అంటే దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ చూసినట్లయితే దీని బేస్ వేరియంట్ నుంచే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, CBD, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇలా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్తో దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. డ్రైవర్కి రైట్ సైడ్ చూసినట్లయితే మనకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. హిల్ డీసెంట్ కంట్రోల్ ఉంటుంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. హెడ్ లైట్ లెవెల్ అడ్జస్ట్మెంట్ అయితే ఫ్రంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఏసీ వెంట్ డిజైన్ అయితే ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మెయిన్గా మనకు ఇది చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే గేర్ సెలెక్టర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ గేర్ సెలెక్టర్ని మనం జస్ట్ ఫ్రంట్కి, బ్యాక్కి ఇలా ట్విస్ట్ చేయడం ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం చాలా పర్ఫెక్ట్గా ఇదైతే మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. పైకి మనం అన్నట్లయితే డ్రైవ్ మోడ్లోకి వెళ్తుంది. మిడిల్లో మనకు న్యూట్రల్ ఉంటుంది. వెనక్కి అన్నట్లయితే మనకు రివర్స్ అయితే ఉంటుంది. మనకు పార్క్ చేసుకోవాలంటే చూడండి, లోపలికి ఇలా పుష్ చేసినట్లయితే పార్క్ మోడ్లోకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు స్టీరింగ్ వీల్ అనేది చాలా యూనిక్ డిజైన్తో స్టీరింగ్ వీల్ అయితే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 3 spoke స్టీరింగ్ వీల్, మిడిల్లో మనకు సాటిన్ సిల్వర్ ఫినిషింగ్ అనేది ప్రీమియంగా కనిపిస్తూ ఉంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే క్లస్టర్ కంట్రోల్స్, అదేవిధంగా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ కూడా మనం లెఫ్ట్ సైడ్ సెట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సైడ్ చూసినట్లయితే ఆల్ మీడియా కంట్రోల్స్ అయితే మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ మనకు ఆటో హెడ్ ల్యాంపు,
కంట్రోల్స్ ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మనకు వైపర్, ఆటో వైపర్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ సూపర్ అట్రాక్టివ్గా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ క్లస్టర్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, మనకు దీంట్లో కంపాస్, టైర్ ప్రెషర్, ADAS ఫీచర్స్, అదేవిధంగా ఎలక్ట్రిక్ మోడ్, ఐడిల్ మోడ్ ఈ విధంగా మనకు షో చేస్తూ ఉంటుంది. రైట్ సైడ్ టర్న్ ఇండికేటర్ ఆన్ చేస్తే రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ టర్న్ ఇండికేటర్ ఆన్ చేస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది క్లస్టర్లో మనకు షో చేస్తూ ఉంటుంది. 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా అట్రాక్టివ్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. టచ్ క్వాలిటీ కూడా దీంట్లో చాలా స్మూత్గా ఉంటుంది. సెట్టింగ్స్ చూసినట్లయితే చాలా రకాల సెట్టింగ్స్ అనేవి వెహికల్, నావిగేషన్, సౌండ్, డివైస్ కనెక్షన్, యూజర్ ప్రొఫైల్, వాయిస్ రికగ్నిషన్, లేఅవుట్, డిస్ప్లే, బటన్, బ్లూ లింక్ ఫీచర్స్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్టింగ్స్లో వెహికల్ సెట్టింగ్స్ చూసినట్లయితే వెహికల్ సెట్టింగ్స్ ద్వారా మనం క్లస్టర్ సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ థీమ్, మనం థీమ్ కూడా ఇక క్యూబ్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా క్యూబ్ లాగా మారుతుంది. అలాగే వేరే మోడ్, మనం క్లాసిక్ థీమ్ కావాలనుకుంటే ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ని మనం ఇలా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రియర్ కెమెరా డిస్ప్లే చూసినట్లయితే ఈ విధంగా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చూడండి, 360 డిగ్రీ కెమెరా వ్యూ అయితే మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు మాత్రం ఫిజికల్ బటన్స్, ఈ 4 ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా అన్నీ కూడా ఈ టచ్ ప్యానల్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్, ఇక్కడ ఇది టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇది వాల్యూమ్ బటన్. ఇదే విధంగా దీన్ని మనం ట్యూన్ చేసుకున్నటువంటి ట్యూనర్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ వెంట్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ కొంత స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మనకు బ్లూ కలర్లో మూడ్ లైటింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మూడ్ లైటింగ్, మనకు బ్లూ కలర్ మూడ్ లైటింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పియానో బ్లాక్ ఫినిషింగ్తో రెగ్యులర్ క్రెటారా లాగానే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం ప్లాస్టిక్ క్వాలిటీ కూడా ప్రీమియం ప్లాస్టికే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బోస్ కంపెనీ స్పీకర్ కూడా మనకు ఫ్రంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 12 volts పవర్ సాకెట్ ఉంటుంది. USB Type-C, అదేవిధంగా USB పోర్ట్, Type-C పోర్ట్ అయితే మనకు ఫ్రంట్లో కనిపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ లైట్ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్ క్రెటాకి దీనికి కంప్లీట్ చేంజ్ అనేది మనకు ఇక్కడ సెంట్రల్ కన్సోల్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సెంట్రల్ కన్సోల్ పైన ఇక్కడ మనకు ఎక్స్ట్రా స్టోరేజ్ ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సెంట్రల్ కన్సోల్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్లో కప్ హోల్డర్స్ ఉన్నాయి. అదేవిధంగా డ్రైవ్ మోడ్ అనేది ఇక్కడ ఫ్రంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఆల్టో హోల్డ్ ఫంక్షన్. అదేవిధంగా ఇక్కడ ఇది బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. లెదర్ ఫినిషింగ్ ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల కూడా మనకు కూలింగ్ ఫంక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. చిన్న కూల్ డ్రింక్స్ లాంటివి మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇది చూసినా కూడా దీంట్లో కూడా మనకు గ్లవ్ బాక్స్ కూడా కంప్లీట్గా కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. మనకు డీసెంట్ సైజ్ గ్లవ్ బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పైన ఆటో డిమ్మింగ్, IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. SOS బటన్, బ్లూ లింక్ ఫీచర్స్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పైన చూసినట్లయితే మనకు సన్ గ్లాస్ హోల్డర్, అదేవిధంగా LED క్యాబిన్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ ఏమో టికెట్ హోల్డర్, అదేవిధంగా ప్యాసింజర్ సైడ్ మనకు వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బిగ్ సైజ్ ఓపెనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, జనరల్గా క్రెటాలో లెగ్ రూమ్ కానివ్వండి, నీ రూమ్ కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. థై సపోర్ట్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. 6 feet అండ్ అబోవ్ హైట్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా హెడ్ రూమ్ పెద్ద సమస్య అయితే ఉండదు. సీట్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మనకు రిక్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి చూడండి, ఈ విధంగా ఇంతవరకు రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. ఇలా రిక్లైన్ పొజిషన్లో మనం ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా ఎలాంటి విసుగైతే ఉండదు. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్, అలాగే మనకు LED క్యాబిన్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రియర్ నుంచి మనకు బిగ్ సైజు పెనరామిక్ సన్ రూఫ్ యొక్క వ్యూ అనేది చాలా బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. రియర్ ప్యాసింజర్స్ కోసం మనకు AC వెంట్స్ ఇస్తున్నారు. Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి 2 ఇస్తున్నారు.
2 మొబైల్స్ ఇక్కడ మనం హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక బాటంలో చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ హంప్ అనేది లేదని చెప్పుకోవచ్చు. సో మిడిల్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్గా కూర్చునే అవకాశం ఉంటుంది. మిడిల్లో మనకు ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 పాయింట్ సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. చైల్డ్ లాక్, యాంకర్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కొత్తగా ప్రొవైడ్ చేసిన ఫీచర్ చూసినట్లయితే 3.5 kg వెయిట్ మోయగలిగేటువంటి ఇక్కడ ఒక ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా టాబ్లెట్ లాంటిది మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కప్ హోల్డర్ ఇస్తున్నారు కాబట్టి వాటర్ బాటిల్ కానీ ఏదైనా కప్పు కానీ ఇక్కడ ప్లేస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ సీట్కి మనకి ఇక్కడ కొంత స్టోరేజ్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక ఈ ఫ్రంట్ సీట్ని చూసినట్లయితే ఇది వాక్ మోడ్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ మైనస్ మనకు పెడల్ షిఫ్టర్స్ అయితే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐ పెడల్ని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే జస్ట్ ప్లస్ వైపు కనుక ఉన్నదాన్ని మనం చేశారనుకోండి, ఇక్కడ ఐ పెడల్ యాక్టివేట్ అయినట్లుగా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఐ పెడల్ మనం మ్యాక్సిమం దగ్గర పెట్టుకున్నట్లయితే మనం జస్ట్ ఎక్సలేటర్ మీద నుంచి కాలు తీసేయగానే ఆటోమేటిక్గా మనం బ్రేక్ అయిపోయినా కార్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. చూడండి నేను చూపిస్తే ఇప్పుడు నేను చూడండి అగో ఎక్సలేటర్ మీద నుంచి కాలు తీసేసా, చూడండి వెహికల్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ మూవ్ అవ్వాలంటే మళ్ళీ జస్ట్ అలా ఎక్సలేటర్ ఇస్తే ఏమాత్రం డిలే లేకుండా మళ్ళీ కార్ అనేది అందుకుంటూనే ఉంటుంది అనమాట, ఆ స్పీడ్ అందుకుంటూనే ఉంటుంది. చూడండి మనం ఒకవేళ ఐ పెడల్ రిమూవ్ చేయాలనుకుంటే రైట్ సైడ్ ఉన్నటువంటి పెడల్ షిఫ్టర్ని మనం జస్ట్ అలా ప్రెస్ చేస్తే చూడండి ఆఫ్ అని ఐ పెడల్ ఆఫ్ అని వస్తుంది స్క్రీన్ మీద. ఇప్పుడు ఏంటంటే మనం బ్రేక్ వేస్తేనే ఆగిద్ది అనమాట, అంత ఫాస్ట్గా ఆగదు. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టంలో ఈ ఐ పెడల్ ఇవ్వటం అనేది చాలా బాగుంది. ఇదేంటంటే ఎస్పెషల్లీ మనం ట్రాఫిక్ సిచ్యువేషన్లో డ్రైవ్ చేసేటప్పుడు మనం బ్రేక్ ఏమి అప్లై చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా మనం ఎక్సలేటర్ మీద నుంచి కాలు అలా రిలీజ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా కార్ అనేది ఆగిపోతుంది. ఇక స్టీరింగ్ వీల్ అనేది చూసినట్లయితే స్టీరింగ్ వీల్ అనేది చాలా లైట్గానే ఉంది, ఏమాత్రం ప్రాబ్లం లేదు. అదే ఎకానమీ మోడ్లో కానివ్వండి, నార్మల్ మోడ్లో కానివ్వండి ఇంకా లైట్గా ఉంది. స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకున్నట్లయితే కొంచెం స్టీరింగ్ వీల్ అనేది కొంచెం స్టిఫ్ అవుతుంది. ఎందుకంటే స్పోర్ట్స్ మోడ్లో కొంచెం మనం హయ్యర్ స్పీడ్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హయ్యర్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు మనకు కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేసే ఎక్స్పీరియన్స్ రావాలి అంటే, కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయాలంటే స్టీరింగ్ వీల్ అనేది ఈ మాత్రం హెవీనెస్ అనేది మనం ఫీల్ అయితేనే మనం కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ క్రెటాకి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీని యొక్క సస్పెన్షన్ అనేది దాంతో పోల్చినట్లయితే సస్పెన్షన్ పైకి లిఫ్ట్ చేయడం జరిగింది. దీని సస్పెన్షన్ కొంచెం పెంచడం వల్ల దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెరిగింది. అంటే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ దీనికైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే బ్యాటరీ సెటప్ కూడా వస్తుంది కాబట్టి దీని గ్రౌండ్ క్లియరెన్స్ రెగ్యులర్ క్రెటా కంటే కూడా ఎక్కువగా ఉంది. అయితే దీని సస్పెన్షన్ కొంచెం అప్ చేయడం వల్ల ఏంటంటే సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గానే కనిపిస్తూ ఉంది. మనకు స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన దగ్గర కానివ్వండి, ఏదైనా గుంతలు ఉన్న దగ్గర కానివ్వండి, కొంచెం సస్పెన్షన్ అయితే స్టిఫ్గానే ఉంది. బ్యాటరీ సెటప్ అనేది కొంచెం బాటంలో ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి కొంచెం గుంతల దగ్గర, హంప్ ఎక్కువ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూడండి నేను ఇప్పుడు దగ్గర 70 స్పీడ్లో ఉన్న బ్రేక్ ఒకసారి అప్లై చేస్తా. చూడండి బ్రేక్ ఎక్కడ అప్లై చేస్తే అక్కడ చాలా సైలెంట్గా యాక్యురేట్గా ఎంగేజ్ అవుతుంది. ఎందుకంటే బ్యాటరీ సెటప్ అనేది మిడిల్లో ఇవ్వటం వల్ల మరికొంత స్టెబిలిటీ ఈ కార్కి లభించిందని చెప్పుకోవచ్చు. మనం రెగ్యులర్ క్రెటాతో పోలిస్తే టర్నింగ్ తీసుకునే సందర్భంలో ఎలాంటి బాడీ రోల్ అయితే దీంట్లో అబ్జర్వ్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ క్రెటా డీజిల్ వేరియంట్తో పోలిస్తే ఇది దగ్గర 200 kg వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా స్టేబుల్గా నిలబడి మీద అతుక్కొని వెళ్తున్నట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇలా లైన్స్ ఉన్నటువంటి రోడ్ కండిషన్లో మనం డ్రైవ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఆ అడాస్ ఫీచర్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. మనం ఇప్పుడు చూడండి లైన్స్ని అలా దాటి వెళ్ళాలని ట్రై చేస్తే ఇక్కడ చూడండి వార్నింగ్ ఇండికేటర్, మీకు వచ్చేటువంటి బజర్ సౌండ్, ఇక్కడ నేను స్టీరింగ్ దగ్గర వైబ్రేషన్ కూడా నేను ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్. అలా వైబ్రేట్ చేస్తూ ఉంటుంది, అలా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్గా అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ దీంట్లో మనకు వర్క్ అయితే చేస్తున్నాయి. క్రెటా ఎలక్ట్రిక్ 42 kWh ఆప్షన్లో 4 వేరియంట్స్లో, 51.4 kWh ఆప్షన్లో 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ప్రైస్ 17,99,000 నుంచి 23,50,000 వరకు ఉంటుంది. మీకు ఏదైనా వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టెస్ట్ డ్రైవ్కి ఈ వెహికల్ మనకు ప్రొవైడ్ చేసింది భారత హుండై ఖమ్మం వారైతే
ఈ వెహికల్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, గమనించండి. మీకు టెస్ట్ డ్రైవ్ కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి ముందే టెస్ట్ డ్రైవ్ కూడా బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.